ఎంఎస్ ఎక్సెల్ కొన్ని వర్క్స్ చేయడానికి కొన్ని ఆప్షన్స్, ఫార్ములాస్ యూజ్ చేసి మనం తెలియకుండానే కొంత టైం అనేది వేస్ట్ చేస్తామండి. ఇప్పుడు అదే వర్క్స్ అనేది మన టైం సేవ్ అయ్యే విధంగా ఎలా చేయొచ్చో క్లియర్‌గా నేర్చుకుందాం. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఇచ్చానండి. డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వర్క్ ఏందంటే ఇక్కడ ఒక కాలమ్‌లో నెగెటివ్ వాల్యూస్ ఉన్నాయండి. వీటిని పాజిటివ్ వాల్యూస్‌గా కన్వర్ట్ చేయాలండి. పాజిటివ్ వాల్యూస్‌గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సెపరేట్ కాలమ్‌లో ఫార్ములా యూజ్ చేస్తాం. ఎలా? ఈక్వల్ టు ఆ నెగెటివ్ వాల్యూని రిఫరెన్స్‌గా తీసుకోండి. ఇంటూ -1 అంటే నెగెటివ్ వాల్యూని నెగెటివ్ వాల్యూతో మనం మల్టిప్లికేషన్ చేసామనుకోండి మనకు పాజిటివ్ వాల్యూనే వస్తుంది. ఎంటర్ కొట్టండి. -56 అనేది నార్మల్ 56గా కన్వర్ట్ అయింది. పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ అయింది. ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే ఇక్కడున్న నెగెటివ్ వాల్యూస్ మొత్తం మనకి పాజిటివ్ వాల్యూస్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని మీరు కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా పేస్ట్ చేయకుండా ఆ సెల్స్ సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్‌లో పేస్ట్ వాల్యూస్‌గా మనం పేస్ట్ చేయాలి. ఇది రాంగ్ వే అండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చూడండి ఇక్కడ మొత్తం నెగెటివ్ వాల్యూస్ ఉన్నాయండి. ఎలాంటి ఫార్ములా యూజ్ చేయట్లేదు. ఇక్కడ ముందుగానే నేను -1 అనే డేటా టైప్ చేసి -1 డేటా ఉన్న సెల్‌ని సెలక్షన్ చేసి కాపీ చేశాను. కంట్రోల్-C ఎక్కడైతే నెగెటివ్ వాల్యూస్ ఉన్నాయో ఆ మొత్తాన్ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. పేస్ట్ స్పెషల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయింది కదండీ. ఇక్కడ మల్టిప్లై సేమ్ ఆప్షనే మీరు ఫార్ములా యూజ్ చేయకుండా పేస్ట్ స్పెషల్ ఆప్షన్ యూజ్ చేస్తున్నారు. మల్టిప్లై ఓకే అనండి. ఇదిగోండి ఆటోమేటిక్‌గా పాజిటివ్ వాల్యూస్‌గా కన్వర్ట్ అయింది. ప్రీవియస్‌గా చేసిన దానికన్నా ఇది ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు డేటాని. ఓకేనా? అంటే మీ సిట్యుయేషన్ బట్టి మీరు చేసే వర్క్స్‌లో నెగెటివ్ వాల్యూస్‌ని పాజిటివ్ వాల్యూస్‌గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు పేస్ట్ స్పెషల్‌లో ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వర్క్ చూడండి. ఇక్కడ 2 కాలమ్స్‌లో సమ్ డేటా ఉందండి. ఈ 2 కాలమ్స్‌లో ఉన్న డేటాలో యూనిక్ డేటా అనేది యూనిక్ నేమ్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంది? యూనిక్. ఈక్వల్ టు యూనిక్ ఆ ఫార్ములా తీసుకున్నాను. ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఈ 2 కాలమ్స్‌లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఎంటర్ కొడతారో ఏమైంది? ఇక్కడ యాస్టీస్‌గా డేటా ఏదైతే ఉందో 2 కాలమ్స్ డేటా ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చిందండి. అండ్ ఇక్కడ తేజ, మహేషు ఇదంతా డూప్లికేట్ డేటా ఆటోమేటిక్‌గా రిపీట్ అయింది. యూనిక్ డేటా అయితే రాలేదండి. మరి యూనిక్ డేటా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ డేటా చూస్తేనేమో 2 కాలమ్స్‌లో ఉంది. కానీ నాకు ఇక్కడ సింగిల్ కాలమ్‌లో కన్వర్ట్ అవ్వాలి. యూనిక్ డేటా రావాలి. అప్పుడు మనం ఎలా చేస్తామండి? చూడండి దీనికోసం మీరు వీస్టాక్ ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు వీస్టాక్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో ఉన్న రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా సెకండ్ కాలమ్‌లో డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. అప్పుడు 2 కాలమ్స్‌లో ఉన్న డేటా అనేది సింగిల్ కాలమ్‌లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 కాలమ్స్ డేటా సింగిల్ కాలమ్‌లో కన్వర్ట్ అవ్వడం కాదండి. సింగిల్ కాలమ్‌లో కన్వర్ట్ అవుతూనే మనకి యూనిక్ డేటా రావాలి. అప్పుడు మీరేం చేస్తారండి? ఇదే ఫార్ములాలో వీస్టాక్‌లోనే మీరు యూనిక్ ఫార్ములా యూజ్ చేయండి. వీస్టాక్ ముందే ఈక్వల్ టు యూనిక్ తీసుకోండి. ఓపెన్ బ్రేసెస్ వీస్టాక్ ఫార్ములాని యాస్టీస్‌గా యూజ్ చేయండి. ఇప్పుడు యూనిక్ ఫార్ములాని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అదిగోండి ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ యూనిక్ డేటా వచ్చింది. ఇప్పుడు 2 కాలమ్స్‌లో మనకి ఇక్కడ మహేష్ అనే నేమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ యూనిక్ డేటా వచ్చింది. అలానే తేజ నేమ్ కూడా ఒకసారి వచ్చింది చూడండి. ఓకేనా? మల్టిపుల్ కాలమ్స్‌లో ఉన్న డేటాలో యూనిక్ డేటా ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మీరు ఫార్ములా ఇలా యూజ్ చేయండి. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొడక్ట్ నేమ్స్ ఇచ్చానండి. వాటి యొక్క క్వాంటిటీ కూడా ఇచ్చానండి. 30 నంబర్స్, 25 నంబర్స్ ఇలా ఇచ్చాను. అంటే ఇక్కడ క్వాంటిటీతో పాటు మెజర్‌మెంట్ కూడా ఇచ్చానండి. డైరెక్ట్‌గా టైప్ చేశాను. అంటే ఈ సెల్‌లో నంబర్‌తో పాటు టెక్స్ట్ కూడా ఉందండి. ఇప్పుడు నేను ఈ టోటల్ క్వాంటిటీ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నానండి. దానికోసం మనం డైరెక్ట్‌గా ఆటో సమ్ ఫార్ములా తెలుసు కదండీ! ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టాను. ఏమైంది? ఎర్రర్ వస్తుంది. కరెక్ట్‌గా తీసుకోదండి. లేదు సెపరేట్‌గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. క్లోజ్ ఎంటర్ 0 వచ్చింది. నాకు ఇక్కడ టోటల్ క్వాంటిటీ సమ్ జరగాలండి. ఫార్ములా అప్లై అవ్వాలి. కానీ ఇక్కడ మెజర్‌మెంట్ ఉండడం ద్వారా అవ్వట్లేదు. అప్పుడు మనం ఎలా చేస్తాం? మనం సెపరేట్‌గా ఈ నంబర్స్ అనేది డిలీట్ చేసి సెపరేట్‌గా ఫైండ్ ఔట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. ఫ్లాష్ ఫిల్ ద్వారా మీరు ఇక్కడ 30 అని టైప్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేస్తారు. సెపరేట్‌గా క్వాంటిటీ కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఈ డేటాని ఇక్కడ కాపీ చేసి
కంట్రోల్ C, ఇక్కడ పేస్ట్ చేసి ఫార్మేట్ మారింది, మళ్ళీ ఫార్మేట్ అనేది చేంజ్ చేసి, ఇదంతా టైం వేస్ట్ అండి. ఇలా కాకుండా మెజర్మెంట్ అలానే ఉండాలండి, మీరు ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు ఎలా అంటే చూడండి, నేను ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నా అంటే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన డేటాలో లెఫ్ట్ సైడ్ లో మనకి నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అనేది సమ్ జరగాలి, అవునా కదా? అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ ని ముందు సపరేట్ చేయండి. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా లెఫ్ట్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా సెలెక్ట్ చేసిన రేంజ్ లో లెఫ్ట్ సైడ్ లో నుంచి మనకి 2 డిజిట్స్ అనేది సపరేట్ అవ్వాలి, అంతే కదండి? కాబట్టి 2 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 క్లోజ్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు నెంబర్స్ మాత్రమే సపరేట్ అవుతుంది, కానీ సమ్ అనేది రాదు కదండి. మరి సమ్ రావాలి అనుకుంటే ఏం చేస్తారు? సేమ్ ఇదే ఫార్ములాలో లెఫ్ట్ ముందు సమ్ అనే ఫార్ములా తీసుకోండి, సమ్ ఓపెన్ బ్రేసెస్, అలానే సమ్ ఫార్ములాని క్లోజ్ చేయండి, క్లోజ్. ఇప్పుడు ఎంటర్ కొడితే మీకు రిజల్ట్ రాదండి. మీరు ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ అనే ఫార్ములా ముందు డాష్ సింబల్ అనేది 2 టైమ్స్ ఇవ్వండి. 2 టైమ్స్ ఇచ్చి ఈ డాష్ సింబల్ దగ్గర నుంచి లెఫ్ట్ ఫార్ములా క్లోజ్ బ్రేసెస్ దాకా సెలక్షన్ చేసి కీబోర్డ్ లో F9 ప్రెస్ చేయండి. అప్పుడు వాల్యూస్ అన్ని ఈ విధంగా కన్వర్ట్ అవుతాయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి టోటల్ వాల్యూ వస్తుందండి. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్స్ ఇచ్చానండి, వాటి యొక్క క్వాంటిటీ ఇచ్చాను, ప్రైజ్ ఇచ్చాను. క్వాంటిటీలో కావచ్చు, ప్రైజ్లో కావచ్చు, ఇక్కడ నెంబర్స్తో పాటు మెజర్మెంట్స్ కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నా, ఫార్ములా అప్లై చేయాలన్నా మనకి రిజల్ట్ అనేది రాదండి. చూడండి, ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్, ఎంటర్ కొట్టాను, రిజల్ట్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తామండి, ప్రీవియస్గా సమ్ చేసాం, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఇందులో కానీ నెంబర్స్తో పాటు మెజర్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు మన ఫార్ములా ఎలా అప్లై చేస్తాము? ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్లో ముందు సపరేట్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారు? ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రేసెస్, ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా మనకి లెఫ్ట్ సైడ్లో 2 వాల్యూస్ సపరేట్ అవ్వాలి కాబట్టి 2 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 క్లోజ్, ఎంటర్ కొట్టండి. ఇక్కడ 3092 సపరేట్ అయిందండి. ఇక్కడ టెస్ట్ కాకుండా ఓన్లీ నెంబర్సే సపరేట్ అయినాయి, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ జరగాలి. ప్రీవియస్గా మనకి సమ్ జరగాలి కాబట్టి లెఫ్ట్లో సమ్ అనే ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ అనే ఫార్ములా అప్లై చేయండి. అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ లెఫ్ట్ ముందు ఈక్వల్ టు ప్రోడక్ట్ ఈ ఫార్ములా తీసుకోండి, అండ్ ప్రోడక్ట్ ఫార్ములాను కూడా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఈ లెఫ్ట్ ముందు ప్రీవియస్గా అప్లై చేసినట్టే డాష్ సింబల్ అనేది 2 టైమ్స్ ఇవ్వండి. ఈ డాష్ సింబల్ నుంచి ఇదిగోండి ఈ లెఫ్ట్ ఫార్ములా ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో F9 ప్రెస్ చేయండి. అప్పుడు రేంజ్ అనేది ఈ విధంగా అరే ఫార్మేట్ లో తీసేసుకునేదండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఇదిగోండి ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చిందండి. కాబట్టి ఇండివిజువల్ గా చూడండి, ఈక్వల్ టు 30 ఇంటూ 92 ఎంత వచ్చిందండి? 2760. సేమ్ వచ్చిందా రాలేదా? అంటే సెలెక్ట్ చేసిన సెల్లో మీకు మెజర్మెంట్స్ ఉన్నా సరే నెంబర్స్ తో పాటు మీకు క్యాలిక్యులేషన్ జరగాలంటే ఈ విధంగా ఫార్ములా అప్లై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వర్క్ చూడండి, ఇక్కడ మంత్ వైజ్ గా సేల్స్ క్వాంటిటీ ఇచ్చానండి. ఈ సేల్స్ క్వాంటిటీ అనేది నాకు టోటల్ సేల్స్ ని బేస్ చేసుకొని పర్సంటేజ్ వైజ్ గా ఫైండ్ అవుట్ చేయాలండి. దానికోసం మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తామండి, ఈక్వల్ టు జనవరి సేల్స్ వాల్యూ పర్సంటేజ్ లో కావాలి కాబట్టి జనవరి సేల్స్ క్వాంటిటీ బై టోటల్ సేల్స్ క్వాంటిటీ, ఎంటర్ కొట్టారనుకోండి, ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆ మంత్ లో టోటల్ సేల్స్ మీద అంటే టోటల్ సేల్స్ క్వాంటిటీ మీద 12.76% అనేది సేల్ చేసినట్టు. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మనకి కరెక్ట్ గా రాదండి. ఎందుకు అంటే ఫార్ములా అప్లై చేసేటప్పుడు టోటల్ సేల్స్ అనేది మీకు ప్రతి ఫార్ములాలో యాస్టేజ్ అదే ఉండాలి. సో ఫ్రీజ్ చేయండి, దీన్ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ చేయాలి. షార్ట్ కట్ వచ్చి F4. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, ప్రతి మంత్ లో టోటల్ సేల్స్ క్వాంటిటీ మీద ఎంత పర్సంటేజ్ లో సేల్ చేశారో ఇలా వచ్చిందండి. అంటే ఇంత ప్రొసీజర్ లో మీరు ఫార్ములా అప్లై చేయాలి. అలా కాకుండా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి, ఈ సేల్స్ క్వాంటిటీ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. మనకి బాటమ్ రైట్ లో క్విక్ అనాలిసిస్ అనే ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేయండి, టోటల్స్ అనే ట్యాబ్ క్లిక్ చేయండి, ఇక్కడ రైట్ సైడ్ లో ఏరో మార్క్ ఉందో దీన్ని క్లిక్ చేయండి, పర్సంటేజ్ టోటల్ ఈ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేశారో ఆటోమేటిక్ గా మనకి పర్సంటేజ్ ఫార్మేట్ లో సేల్స్ క్వాంటిటీ వస్తుందండి. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు, ఫార్ములాస్ అప్లై చేసి మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా?
చూడండి వ్యూయర్స్, ఇక్కడున్న డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మనం 2 విధాలుగా ఏజ్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ ఫార్ములా వచ్చి ఈక్వల్ టు ఇయర్ ఫ్రాక్. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. కామా ఇక్కడ టుడే ఫార్ములా తీసుకోండి. టుడే క్లోజ్, క్లోజ్. ఎంటర్ కొట్టండి. అప్పుడు మనకి 30 ఇయర్స్ ఈ విధంగా డెసిమల్ వాల్యూస్‌లో వస్తాయండి. వీటిని మనం డిక్రీజ్ చేయాలనుకోండి, ఇదే ఫార్ములాలో మీరు డైరెక్ట్‌గా ఇయర్ ఫ్రాక్ ముందు ఇంట్ అనే ఫార్ములా తీసుకోండి. ఇంటూ ఓపెన్ బ్రేసెస్ ఇప్పుడు ఇంటూ ఫార్ములాని క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. డెసిమల్ వాల్యూస్ అనేది రిమూవ్ అవుతాయి. ఈ విధంగా ఏజ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే ఏజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఇదొక ఫార్ములా అండి. ఇంకో ఫార్ములా ఏందంటే డేటెడ్ ఇఫ్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. కామా ఇక్కడ టుడే ఫార్ములా తీసుకోండి. క్లోజ్ చేయండి. కామా డబుల్ కొటేషన్‌లో మీరు వై అని తీసుకోండి. ఇయర్స్‌లో రావాలి కదండీ! క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఎలాంటి డెసిమల్ వాల్యూస్ రాకుండా డైరెక్ట్‌గా మనకొచ్చేస్తుంది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఏజ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే మీరు ఇయర్ ఫ్రాక్ ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదా డేటెడ్ ఇఫ్ ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా? 2 విధాలుగా మనం చేయొచ్చండి. అంతేగాని లెంగ్తీ బేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి వ్యూయర్స్, లాస్ట్ వర్క్ ఏందంటే ఇక్కడ సమ్ వాల్యూస్ ఇచ్చానండి. ఎలా ఇచ్చాను? కామా ఇచ్చుకుంటూ ఇచ్చానండి. ఒక సెల్‌లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మల్టిపుల్ వాల్యూస్‌ని సమ్ చేయాలండి. సమ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఎలా కుదురుతుందండి? ఇవి ఇండివిడ్యువల్ సెల్స్‌లో ఉంటే డైరెక్ట్‌గా సమ్ చేయొచ్చు. ఒకే సెల్‌లో ఉంటే కామా ఉన్నంత వరకు ఆ డేటాని సెపరేట్ చేయాలి. దానికోసం మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఈక్వల్ టు టెస్ట్ స్ప్లిట్ లేదా మీరు ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ సెల్‌ని సెలక్షన్ చేసి కామా డబుల్ కొటేషన్‌లో కామా ఉన్న చోట డేటా సెపరేట్ అవ్వాలి కాబట్టి కామా ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టామనుకోండి, ఈ డేటా అనేది మనకి ఇండివిడ్యువల్ సెల్స్‌లో సెపరేట్ అవుతుంది. మళ్ళీ ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇండివిడ్యువల్‌గా సమ్ ఫార్ములా అప్లై చేయాలి. అలా కాకుండా నేను ఎలా చేస్తున్నానో చూడండి. డేటా ఇంతే ఉండిద్దండి. ఇందులో పర్టిక్యులర్ నంబర్స్ వాటికి సమ్ చేయొచ్చు. దానికి నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను? ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ డాష్ సింబల్ 2 టైమ్స్ ఇచ్చి ఓపెన్ బ్రేసెస్ ప్రీవియస్‌గా అప్లై చేసిన ఫార్ములానే టెస్ట్ స్ప్లిట్ అనే ఫార్ములా తీసుకోండి. అండ్ ఆ డేటా ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని కామా డబుల్ కొటేషన్‌లో కామా అనేది ఇవ్వండి. అంటే కామా ఉన్న చోట మీకు స్ప్లిట్ అవ్వాలి. ఆ డేటా సమ్ అవ్వాలి. అంటే అందులోనే మీరు డేటాని స్ప్లిట్ చేస్తున్నారు. స్ప్లిట్ అయిన డేటాని సమ్ చేస్తున్నారు. అలా 2 ఫార్ములాస్ ఒకే దాంట్లో యూజ్ చేశారు. ఇప్పుడు క్లోజ్ చేయండి టెస్ట్ స్ప్లిట్. అలానే సమ్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయండి. అదిగోండి మనకి రిజల్ట్ అనేది వచ్చేసింది. దీన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి రిజల్ట్ వచ్చేస్తుందండి. ఫార్ములా ఎలా అప్లై చేసామో అర్థమైంది కదండీ! సమ్ చేసాం. ఎలా చేసాము? టెస్ట్ స్ప్లిట్ అనే ఫార్ములా యూజ్ చేసి ఈ రేంజ్‌లో కామా ఉన్న సెల్స్‌ని స్ప్లిట్ చేసి అందులో ఉన్న డేటాని మనం సమ్ చేసామండి. ఇలా మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇండివిడ్యువల్‌గా స్ప్లిట్ చేయడం, దాన్ని సెపరేట్‌గా సమ్ చేయడం, వాల్యూస్‌గా పేస్ట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. ఓకే వ్యూయర్స్. చూడండి వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.